ఏపీలో మళ్లీ కోవిడ్-19 కేసులు వెలుగు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తోంది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో మొత్తం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ స్వయంగా చెబుతూ ఉన్నారు. ఈ సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కేసుల నమోదు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయని, ఎక్కడా క్లస్టర్లు ఏర్పడలేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది తొలి కేసు జూన్ 26న కడప జిల్లాలో బయటపడింది. ఆ తర్వాత జూలై 1 నుంచి 16 మధ్య మరో 11 కేసులు గుర్తించారు. జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు వెలుగు చూశాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడంతో సామూహిక వ్యాప్తి భయం లేదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో 3 హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరో 3 కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అయితే 4 మరణించడం కొంత ఆందోళన కలిగిస్తుంది. కడప జిల్లాలో 3, కాకినాడలో 1 మృతి చెందారు. వీరికి మధుమేహం, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయని కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. కరోనా వల్ల మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యల వల్లే వీరు మరణించారని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. వైరస్ ఏ రూపంలో ఉందనేది తెలుసుకునేందుకు జూలై 9న 5 శాంపుళ్లను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అయితే పంపించడం జరిగింది. జన్యుక్రమ విశ్లేషణ ద్వారా కొత్త వేరియంట్ ఏమైనా ఉందేమో తెలుస్తుంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 మందికి పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చింది. మరో కేసు వేలూరులోని సిఎంసి ఆసుపత్రిలో నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. క్రమంగా కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితిపై భయాందోళన వద్దు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు అందుతూ ఉన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తగిన వైద్య సదుపాయాలను సిద్ధం చేశామని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఎలాంటి వదంతులను నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరుతూ ఉంది. రాబోయే రోజుల్లో వైరాలజీ రిపోర్టులు వస్తే గానీ వైరస్ తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు.